విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దశాబ్ద ఏపీ ప్రజల కోరికను నెరవేర్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ చారిత్రక నిర్ణయం ద్వారా రాష్ట్రంలో రైల్వే సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే కొత్త రైల్వే జోన్ యొక్క ప్రకటన జరిగి దాని పూర్తిస్థాయి అన్ని రకాల విషయాలు పూర్తయి ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ రావటం ఏదైతే ఉందో నిజంగానే ఇది చాలా గొప్ప విషయం. అసాధ్యం అనుకునేది సుసాధ్యం చేయటం నరేంద్ర మోడీ గారికి చేతనవుతుంది. ఆ విధంగా దేశంలో ఒక కొత్త రైల్వే జోన్ ని ఆయన క్రియేట్ చేయటం, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రావటం మా అందరి యొక్క చిరకాల కళ నెరవేరింది. దానికి మా యొక్క రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రైల్వే జోన్ 2019లో డిక్లేర్ కావడం జరిగింది. అప్పటి నుంచి దానికి సంబంధించిన డిపిఆర్ తయారీ, దాని తర్వాత భూ సేకరణ, అలాగే కార్యాలయ నిర్మాణం, అలాగే జీఎం ఆఫీస్ ని ఆయన నెలకొల్పడం ఇవన్నీ జరిగాయి. ఇవాళ పూర్తి స్థాయి గెజెట్ రావడంతో దానికి ఒక వ్యవస్థీకృతంగా పనయ్యే విధంగా ముందుకెళ్లటం, అలాగే ఈ యొక్క రైల్వే జోన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ తో పాటు కొత్తగా వాల్టేర్ డివిజన్ పునర్వ్యవస్థీకరణ కొత్త రైల్వే జోన్ లో యాడ్ అవుతుంది. ఆ విధంగా 4 డివిజన్స్ తో కొత్త రైల్వే జోన్ రాబోతుంది. కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పడుతుంది, అది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంటుంది. ఆ విధంగా మనం ఏదైతే కోరుకున్నామో అది నెరవేరింది. దీని ద్వారా రైల్వేలకు సంబంధించిన పూర్తి స్థాయి వ్యవస్థ ప్రారంభమవుతుంది. అనేక కొత్త సర్వీసులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు రైల్వేకి సంబంధించిన దీర్ఘకాలికమైన అపరిష్కృతమైన విషయాలు ఏవైతే అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా అడుగులు పడటం, ఈ యొక్క నోట్స్ తయారవటం ఇవన్నీ కూడా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన చట్టంలో ఒక ప్రత్యేకమైన హామీగా ఇది ఇవ్వటం జరిగింది. ఇది కేవలం పరిశీలించాల్సిన అంశంగా రాయటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇది పరిశీలించాల్సిన అంశంగా కాకుండానే పూర్తి స్థాయి దాని పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త రైల్వే జోన్ డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఆ విధంగా మా ప్రాంతానికి సంబంధించిన చిరకాల కోరిక నెరవేరింది. దేశంలో ఏ డివిజన్ కి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాంతానికి సంబంధించిన, ఒక స్టేట్ కి సంబంధించిన జోన్ రావటం ఏదైతుందో ఇది కూడా గొప్ప నిర్ణయం. ఆ విధంగా రైల్వే సంబంధించిన అన్ని రకాల పనులు, అనేక రకాల సౌకర్యాలు, అనేక ఇతర సర్వీసెస్ మెరుగుపడి మరింత ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటారని నేను భావిస్తాను. మరొకసారి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నమస్కారం.